అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ హర్షితా దీపక్. ఇది లాస్ట్ వ్లాగ్ కంటిన్యూయేషన్. మీరు కనుక ముందు వ్లాగ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ది చూడకపోతే ఇక్కడ ఐ కార్డ్లో ఇచ్చాను, ప్లీజ్ వెళ్ళి చెక్ చేయండి. ఇక్కడ మనం చూస్తున్నది పిట్స్బర్గ్ డౌన్ టౌన్. టెంపుల్లో దర్శనం అయిపోయాక మా ఇంటికి రిటర్న్ డ్రైవ్ 9 hours అనమాట. అందుకని మేము దగ్గరలో ఎయిర్బిఎన్బి బుక్ చేసుకున్నాం, సో దట్ నైట్ ఎయిర్బిఎన్బిలో స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ రిటర్న్ అవ్వచ్చని. ఇక్కడ వీడియో క్లిప్లో సౌండ్స్ వినిపిస్తున్నాయి కదా, బర్డ్స్ చర్పింగ్ సౌండ్స్. ఎంత కామ్గా పీస్ఫుల్గా గ్రీనరీ చుట్టూతా. ఇక్కడ సమ్మర్ కదా, సో మొత్తం గ్రీనరీ ఉంది. ఇంకా 2 monthsలో ఈ లీవ్స్ కలర్స్ అన్నీ చేంజ్ అయిపోతాయి. చూస్తూనే ఫాల్ వచ్చేసింది అప్పుడే. ఇదంతా క్యాబిన్ బ్యాక్ యార్డ్. ఇక్కడ ఫైర్ ప్లేస్ ఉంది కదా, ఇది వింటర్స్లో ఎక్కువ యూజ్ చేస్తారు. మనం ఇండియాలో చలిమంట అంటాం కదా, అదే అన్నమాట. ఇది వచ్చేసి క్యాబిన్కి ఫ్రంట్ సైడ్, అంటే ఇదే మన మెయిన్ ఎంట్రన్స్ అనమాట క్యాబిన్ లోపలికి. అక్కడ దీపక్ నడిచే సైడ్ అక్కడ ఏదో బోట్లా ఉంది కదా, హ్యూమన్ బీయింగ్ ఒకటి ఏదో తయారు చేసి పెట్టారు, అదేంటిదో చూద్దామని చెప్పి అటు సైడ్ వెళ్ళాము. ఇదైతే హౌస్ లుక్ బయట నుంచి, క్యాబిన్ అనొచ్చు దీన్ని. ఇక్కడ వచ్చేసి ఏముంది దీపక్ ఇక్కడ? వామ్స్ ఉన్నాయా? ఏంటిది ఇది? హ్యూమన్ బీయింగ్లో చేశారా? దిష్టి బొమ్మనా? ఇది సైడ్ నుంచి, ఇది అంతా బ్యాక్ యార్డ్ అక్కడ ఉంది. ఎంటర్ అవుతూనే ఇక్కడ ఒక చిన్న డైనింగ్ ఏరియా లాగా ఇచ్చారనమాట, ఒక 6-seater డైనింగ్ ఏరియా. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి షూస్ పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ ఇదంతా ఒక చిన్న ప్లేస్. అండ్ ఇక్కడ ఫైర్ ప్లేస్ ఉంది, బట్ అక్కడైతే డు నాట్ లిట్ ద ఫైర్ అని పెట్టారనమాట బోర్డు. సో మేము కూడా అదేం యూజ్ చేసుకోలేదు. ఇది వచ్చేసి మెయిన్ లివింగ్ ఏరియా అనమాట. ఎంటర్ అవ్వగానే లివింగ్ ఏరియా ఇలా ఉంటుంది. లేదు ఆల్రెడీ మాకు చెక్అవుట్ టైం అయిపోయింది, మేము ఇప్పుడు చెక్అవుట్ చేస్తున్నాము. సో బ్యాగ్స్ అన్ని ప్యాక్డ్ ఉన్నాయి, ఆల్మోస్ట్ వెళ్ళిపోవాల్సిన టైం అయింది. మా చెల్లి టూరిస్ట్ అని రెడీ అయిందనమాట. ఈ హౌస్ అంతా బేర్ థీమ్లో ఉంది. ఇది చూసారా, రాగానే మేమైతే దడుచుకొని చచ్చిపోయాము. మా చెల్లి గుండెలు జారిపోయాయి. ఈ రంపం ఇదేంటిదో నాకు కూడా ఐడియా లేదు. స్కీయింగ్ది ఇది ఫిషింగ్ నెట్సా? ఫిషింగ్ ఏంటివో అవి. వీళ్ళకి వైల్డ్ లైఫ్ అంటే చాలా ఇష్టం అనుకుంటా. ఇల్లు మొత్తము బేర్ థీమ్ అండ్ వైల్డ్ లైఫ్ యానిమల్స్ థీమ్తోనే ఉంది. ఇవి హోల్డర్స్, కప్ హోల్డర్స్ యా మేబీ అవే ఉంటాయి. ఇవి కూడా బేర్ థీమ్. ఇది నా ఫేవరెట్, నాకు చాలా నచ్చింది. చూడండి ఎన్ని గేమ్స్ బైట్ అవుట్ చేయడానికి, ఫ్రెండ్స్ తో స్టే చేయడానికి ఇది ఇస్ ద బెస్ట్ ప్లేస్ చెప్పాలంటే. ఎందుకంటే చాలా గేమ్స్ ఉన్నాయి. మీరు నైట్ కాదు, కంటిన్యూస్ 5-6 days ఆడుతున్నా కానీ ఇంకా గేమ్స్ వస్తానే ఉంటాయి. పిల్లలకి కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ఏరియా ఇదైతే. అండ్ ఇక్కడ చూస్తే టేబుల్ కూడా బేర్ షేప్. బేర్స్ అంటే పిచ్చి అనుకోండి వాళ్ళకి. చూసాడైతే ఇదేమో చిన్న మినీ బార్ టైప్ ఇచ్చారు. కీప్ ఈటింగ్, కీప్ డ్రింకింగ్, కీప్ మూవింగ్ అని. ఇంకా చూసారా, కీప్ ఈటింగ్, కీప్ డ్రింకింగ్, కీప్ మూవింగ్. ఇదైతే డైనింగ్ ఏరియా వచ్చేసి డైనింగ్ ఏరియా, జస్ట్ వాష్రూమ్ అన్నమాట, జస్ట్ టాయిలెటరీ, లైక్ నో షవర్ ఏముంది ఇక్కడ. ఇది వచ్చేసి హాఫ్ బాత్రూమ్. ఇక్కడ కూడా బేర్ థీమ్, డియర్స్. హలో, డియర్ థీమ్స్. ఇది వచ్చేసరికి బ్యాక్ యార్డ్. ఇది చూసారా ఎంత క్యూట్ ఉంది కదా. మా చెల్లి బ్యాక్ యార్డ్కి రమ్మంటుంది, చూద్దాం ఏముందో. నైస్ వ్యూ, ఆసమ్.
ఇది వెనకాల వచ్చేసి ఈవినింగ్ టైంలో జస్ట్ చిల్ అవ్వడానికి టేబుల్స్ అండ్ చైర్స్ అయితే వేసారు. దుంపర్ తుడుచుకున్న రూమ్ ఉంది. దోమలు అయితే మామూలుగా లేవు, అల్లాడిస్తున్నాయి. దోమలే ఇంకో చూడు ఎగురుతున్నాయి. బయటికి రాలేదండి, మాకు తెలీదు దోమలు ఎగిరాను. కనిపిస్తున్నట్టున్నాయి కూడా వీడియోలో చూసే వాళ్ళకి కనిపిస్తాయి. ఇది చూడు ఎట్లా ఎగురుతున్నాయో. సో హలో, లోపలికి వెళ్ళిపోదాం. హాల్ అండ్ లివింగ్ ఏరియా. ఇప్పుడు మనం కిచెన్లోకి వెళ్దాం. ఇదైతే కిచెన్. మేము ఏమీ యూజ్ చేయలేదు, నాట్ ఈవెన్ ఇక్కడ స్నాక్స్ అయితే పెట్టారు, స్నాక్స్ కూడా. ఇవన్నీ అండ్ కాఫీస్ చూసినట్టు డిఫరెంట్ ఫ్లేవర్స్ విత్ క్రీమ్స్ కూడా ఉన్నాయి. కాఫీ మేకర్ చాలా ఉన్నాయి ఇక్కడ. కాఫీ మేకర్, బేక్ చేసుకునే వాళ్ళకి బేకింగ్ ట్రేస్, oven, microwave and everything. Yeah, mostly baking stuff and also మీకు రైస్ కుక్కర్ కూడా అవైలబుల్ ఉంది. రైస్ ఓన్లీ ఇండియన్ ఫుడ్ తినే వాళ్ళకైతే రైస్ కుక్కర్ కూడా పెట్టారు ఇక్కడ రైస్ తినడానికి. ఎగ్జాక్ట్లీ. ఇదైతే ప్రైవేట్ డోర్ అని ఉంది ఇటు. అండ్ డిష్ వాషర్ కూడా ఉంది. ఇది మొత్తం హౌస్. 8 మెంబర్స్ కి అయితే బాగుంటుంది. నైట్ అవుట్ చేసే ఫ్రెండ్స్ కి కానీ స్కీయింగ్ వచ్చే ఫ్యామిలీ. ఇక్కడ డోర్ చూస్తే ఇక్కడ ఇది ఎంటర్ అవ్వడానికి పైన స్టేర్స్ కి ఫస్ట్ కింద స్టేర్స్ చూసేసి వెళ్ళిపోదాం. ఇక్కడ టవల్స్ అండ్ ఫస్ట్ ఎయిడ్ కిట్ అవి అన్నీ ఉన్నాయి ఇందులో. చూస్తే ఎంటర్ అవుతూనే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో సారీ ఇక్కడైతే చిన్న బెడ్రూమ్ ఉంది. కాజీ 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 బెడ్రూమ్. మా చెల్లి యూజ్ చేసుకుంది రూమ్ ని. యా బట్ ఇంకా క్యూట్ గానే ఉంది. చాలా బాగుంది రూమ్ అయితే, వెరీ కాజీ. ఇక్కడ చూసినట్టయితే మీకు మిర్రర్ ప్లస్ క్లాజెట్ కూడా ఉంది. సో ఐరన్ బాక్స్ కూడా ఉంది, ఐరన్ చేసుకునే వాళ్ళకి. ఐరన్ స్టాండ్ కూడా ఉంది. ఇక్కడ ప్రతి స్విచ్ చూసారా బేర్స్ తోనే ఉంది. ఇవి చూస్తే అర్థమవుతుంది ఏంటిదంటే వీళ్ళకి వైల్డ్ లైఫ్ అంటే చాలా ఇష్టం అని. ఇది చూసారా హోల్డర్. సో ఇదైతే ఇది వచ్చేసి మా అక్క వాళ్ళ బెడ్రూమ్. సో కొంచెం నీట్గా ఉంది కంపేర్ టు మై యూజ్ చేసుకున్నారు. సో ఇక్కడ నుంచి ఒక విండో ఉంది బయట వైల్డ్ లైఫ్ చూడడానికి. ఇక్కడ నుంచి చూస్తే బ్యాక్ యార్డ్ అంతా కనిపిస్తుంది కదా. మేము నైట్ 10 ఆ టైంకి చెక్ ఇన్ అయ్యాము టెంపుల్ నుంచి వచ్చాక. మీరు లాస్ట్ బ్లాగ్ చెక్అవుట్ చేయకపోతే వెళ్ళి డెఫినెట్గా చెక్అవుట్ చేయండి. యాక్చువల్ వుడ్స్ అంటారు కదా, సో వుడ్ హౌస్ అంటే యాక్చువల్ నా దృష్టిలో ఇదే అనుకుంటాను. ఇప్పటివరకు నేను యూఎస్ లో ట్రావెల్ చేసిన ప్లేసెస్ లో అయితే ఇస్ ద బెస్ట్ హౌస్. లైక్ యాక్చువల్ వుడ్స్ లో ఉంటున్నట్టే ఉంది అండి ఇక్కడ అయితే. అప్స్టైర్స్. లెట్స్ గో అప్స్టైర్స్. చూసినట్లయితే ఇక్కడ కూడా వైల్డ్ లైఫ్ గురించి మొత్తం హ్యాంగర్స్ అన్నీ ఉన్నాయి. మొత్తం వైల్డ్ లైఫ్ A to Z. ఇక్కడ ఒక చిన్న క్రిస్మస్ ట్రీ, క్రిస్మస్ టైంలో మీరు ఇది చూసారా ఎంత హైట్ తక్కువ ఉందో రూఫ్ ది. ఇది జస్ట్ ఇలా టచ్ చేస్తే తగులుతుంది. నేను 5'2", బట్ నా హైట్ కూడా కొంచెం తగ్గట్లేదు. బట్ ఇక్కడ చూసినట్టయితే పిల్లలకి చాలా బాగుంటుంది ప్లేస్. కాజీ కాజీ. మీరు 90s కిడ్స్ అయితే ఎంతమందికి ఇలాంటి టీవీ గుర్తుందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఆల్సో ఇక్కడికి వస్తే మీరు ఇక్కడ నుంచి డౌన్ స్టేర్స్ ఏం జరుగుతుందో కూడా చూసేయచ్చు. యా ఇదైతే పైనుంచి వ్యూ, పైన ఫ్లోర్ నుంచి. అక్కడ బేర్ ఉంది చూసారా, కురికెలిసి ఇలా చూస్తుంది. అక్కడ ఒక బెడ్ ఉంది, ఇది బేర్ వెనకాల.
బట్ దానికి వెళ్ళడానికి యాక్సెస్ అయితే మాకు కనపడలేదు, లేదని అన్నారంట. ఇదైతే వాళ్ళు ఇచ్చిన నోట్స్ అయితే మెన్షన్ చేశారు, లేదు యాక్సెస్ అని అటు సైడ్కి. ఓకే, ఇది వచ్చేసి అప్ స్టేర్స్. సన్ గ్లాస్ ఉంది రూఫ్కి. ఇక్కడ ఒక చిన్న కొటేషన్ ఉంది, మౌంటైన్స్ ఆర్ కాలింగ్ అని. మా అక్కనే పిలుస్తే అనుకుంటుంది, మళ్ళీ ఎవరిని పిలవు. చైర్ ఇట్స్ ద బెస్ట్ హౌస్ ఫర్ స్టేకేషన్ అని అయితే చెప్పొచ్చు. బ్యాక్ డౌన్ స్టేర్స్. క్యాబిన్స్ యూజువల్లీ ఏ లొకేషన్లో అయినా కాస్ట్ కొంచెం ఎక్కువగానే ఉంటాయి. ఈ క్యాబిన్ వచ్చేసి మాకు 1 నైట్కి $350 అయింది, అంటే 30,000 రూపీస్ అనమాట. సో క్యాబిన్ చెక్అవుట్ చేసేసి మేమైతే ఇంకా బ్యాక్ స్టార్ట్ అయిపోయాము న్యూయార్క్కి. మేము వయా పెన్సిల్వేనియా టు న్యూయార్క్. సో మధ్యలో పిట్స్బర్గ్ డౌన్ టౌన్కి కూడా వెళ్ళి ఒకసారి పిట్స్బర్గ్ డౌన్ టౌన్ చూసేసి అక్కడ లంచ్ చేసేసి ఇంకా మేమైతే బ్యాక్ న్యూయార్క్ స్టార్ట్ అయిపోయాం. సో ఈ క్యాబిన్ వచ్చేసి పెన్సిల్వేనియా స్టేట్లో షాంపియన్ అనే సిటీలో ఉందన్నమాట. సో ఇది 3 to 4 days స్టేకేషన్ చేయాలనుకున్న వాళ్ళకి, ఫ్రెండ్స్తో ఒక గెట్ అవే లాగా కావాలి అనుకున్న వాళ్ళకి, అంటే ఎప్పుడు ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది. ఆబ్వియస్లీ యూఎస్లో మనకి ఫ్యామిలీ ఎవరు ఉండరు కాబట్టి చాలా పీస్ఫుల్గా కంట్రీ సైడ్, ట్రాఫిక్, జనాలు, హడావిడి ఇదంతా లేకుండా చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ ఫర్ మోర్ వీడియోస్ please do like, comment, share and subscribe to our channel Harshita and Deepak. See you in the next video. Bye.